తవ్వుతుంటే అట్లా మీద పడ్డదా? మీదికెళ్ళి పడ్డది. పడట్లా మెడ నరాలు అడ్డం పడ్డట్టునే ఒక మనిషి నా పక్క పట్టి అయినా నీళ్ళు కట్టి నీళ్ళు తాపించి. డాక్టర్లు ఏమన్నారు అప్పుడు? డాక్టర్ ఇక్కడ వెళ్ళారు, హన్మకొండ వెళ్ళారు. అదే ఏమన్నారు? ఏం మందులతో తక్కువ అయితే లేకపోతే నరాలు దెబ్బతిన్నాయి, ఏం కాదు, పని చేస్తాడు, మంచిగానే ఉంటాడు అని చెప్పి ఇక డబ్బు ఖర్చు పెట్టకపోతే కొద్దిగా మెడలు ఆగాయి కానీ ఏం కాదు, మళ్ళీ పని మంచిగానే చేస్తాను. ఎప్పుడు జరిగింది ఇది? ఓ చాలా అవుతాను, 10 ఏళ్ళు దాటింది. మరి ఇది ప్రార్థన చేసుకుంటున్నావా? అట్లా ఆగాయి అన్నట్టు మెడలు అట్లా కూర్చున్నప్పుడు అట్లా ఆగాయి. కూర్చున్నప్పుడు బ్యాలెన్సింగ్ కావది, పంట ఏం కాదు. అంటే అన్నం తినడం అన్నీ మంచినే. అన్నం తింటప్పుడు అనేది అయితే ఇట్లా ఇట్లా ఊగడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 10 ఏళ్ళు అవుతాను. 10 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు రక్తం దట్టాచే కానీ అంతకుముందు పని చేసిన 70 వెళ్ళినాక 70 వెళ్ళినాక మళ్ళీ పని బాగానే చేసాను. బాయలు తీసే పనేనా? బాగా చేసాను. నరాలు దెబ్బతింది. అంతకుముందు అంటే మొత్తం పెళ్ళ మొత్తం వచ్చి మెడల మీద పడ్డదా? పిల్లల మీద పడ్డది. బా బ్లడ్ వచ్చింది ఏమన్నా? రాలే. ఇక తినొస్తుంది మంచిగా, తింటావు, నీ పనులు నువ్వు చేసుకుంటావు. ఇప్పుడు జాతర అయితే ఈ సంవత్సరం పోతలేను కానీ అంతకుముందు వ్యవసాయం చేసిన బయట. ఎంతమంది కొడుకులు బిడ్డలు? ఒకడే కొడుకు. ఇక్కడేనా? ఇక్కడనే ఉంటాడా? మరి మిమ్మల్ని మంచిగా చూసుకుంటాడా? పైసలు ఇట్లా పంపిస్తాడా? అత్తడు ఇక్కడికి డ్యూటీ చేసి వస్తాడు, ఇంటికి వస్తాడు, భువనగిరిలో చేసి వస్తాడు. డ్యూటీ చేసుకుని ఇంటికి వస్తాడా? డ్యూటీ చేసి వస్తాడు. అమ్మ ఉన్నదా? ఉన్నది. ఇద్దరిని మంచిగా చూసుకుంటాడా మరి? సరే, మంచిగా ప్రార్థన చేసుకో, దేవుడు స్వస్థత ఇస్తాడు. గడ్డ కూడా బాగా చేసిండా దేవుడు? ఎక్కడ ఎట్లా ఎక్కడండి గడ్డ? రొమ్ముకి అయింది. ఇంత అయితే అయ్యేస పండుకొని దేవుని నాకు చేసుకొని పన్నా. దేవాన్ని నువ్వే తక్కువ చేయాలి, నేను ఏదో ఆకారంగా పోయేటట్లేదు అన్న వాళ్ళని తెల్లగా చెండు బట్టలు వేసుకొని వచ్చి ఇట్లా ఒక్క పక్కన నగరం నొప్పి కొట్టుకొని మంచానికి కొట్టుకొని ఇట్లా చేయి జ్వరం వచ్చిండు ఇట్లా అన్నాడు. ఓ నాకు కొయ్యద్దు అని నేను అంటాను నిన్న. ఇట్లా చేయి ఇట్లా అన్నాడు, ఇల్లుకి తిట్టుకున్నది, తిట్టులకి వెళ్ళి ఎలుగు కొట్టుకుంటా పోయింది. కళ్ళతోటే చూసిన. కళ్ళతో చూసినావా? కళ్ళతోటే చూసిన. వామ్మో, కళలు కాదైతే కళ్ళతో చూసినావు? కళ్ళతోటే చూసిన. వామ్మో. ఇంకా నన్ను మనిషి బొరిచ్చినని లేచి చాడుకో కరెంటు ఇట్లా బొగ్గలు బంద్ చేసిండు, ఇల్లు అంత తెలుగైంది, ఇట్లా చేయి పెట్టిండు. మళ్ళీ ఇల్లు కిటికీలకి వెళ్ళి మన జీబు లైట్ ఉంటే చూడు, అట్లా జీబు లైట్ వల్ల కిటికీలకి వెళ్ళి అవతలి కనపడతాను. పోయినాయి, అట్లా వెళ్ళిపోయినాయి. కళ్ళు ముచ్చి కళ్ళు తెచ్చేసరికి వెళ్ళి అవతల వాటి అంతే. ఇప్పుడు గడ్డ లేదు, ఇక గడ్డ లేదు, మొత్తం పోయింది. అంతకుముందు మరి డాక్టర్లు ఏమండి? అంతకుముందు ఈ డాక్టర్ చూస్తే దాన్ని పరిచయం చేయించాలి, చెక్ చేయాలి అన్నాడు. నేను ఎనిమిది రోజుల వరకు పోయింది అది చెప్పిన నేను. ఇంత గడ్డ మాయమైపోయింది, దెబ్బగా మాయం. ఇక తెల్లారి నొప్పి లేదు, ఏం లేదు. అంతకుముందు నొప్పిండే, నొప్పి లేదు, ఏది లేదు. దేవుడు స్వస్థపరిచిండు. వెరీ గుడ్. ఇప్పుడు ఇందాక చెప్తున్నావు కదా, కొట్టమనలేదు, ప్రేమించమన్నాడని. కొట్టిన వాళ్ళని కొట్టాలి, తిట్టిన వాళ్ళని తిట్టాలి. వాళ్ళు మన ఇంటికి వచ్చే వాళ్ళు జయాలుంటేనే మన ఇంటికి కట్టాలి, చైతాన్యుంటేనే మన పని జయ కట్టాలి. అది వాళ్ళని బలికిచ్చేది మళ్ళీ తిట్టాలి. అప్పుడు మనం దేశపడి మనం వాళ్ళంతా మనం అంటే మనం వాళ్ళ లెక్కనే అయిపోతాం. అయిపోవా? వాళ్ళంతా మనం తింటే మనం వాళ్ళ లెక్కనే అయిపోతాం. అట్లా అట్లా తిట్టేవాళ్ళు.
వాళ్ళు ఎవరికి అయితే మళ్ళీ మనం అనదు ఉమ్. అంతేనా తలకాయ తీసుకొని పోవాలి మనం ఇంట్లో మొక్క. ఉమ్. నీ పేరు ఏం పెట్టారా? నా పేరు నారా. నాగరాజా? నారాయణ. ఆ. ఉహు.